అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులుగా పొదిలి పట్టణానికి చెందిన షేక్ సైదాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు షేక్ సైదా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి సంఘం నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సైదా అనంతరం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయ నేతగా ఎదిగారు. తదుపరి ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలక పాత్ర పోషించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ సైదా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండోసారి ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ అధ్యక్షులుగా తనను నియమిస్తూ కేంద్ర పార్టీని తీసుకునే పట్ల ఆయన జాతీయ రాష్ట్రీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.